బంగారం ధర అనేది రోజు రోజుకు పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతానికి ఈ రోజు ఎంత ఉంది అని తెలుసుకుందాం. నేను ఈరోజు ప్రస్తుతానికి చందన బ్రదర్స్ జ్యువెలరీ షాప్లో ఉన్నాను. వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. ఈరోజు ప్రస్తుతానికి బంగారం రేటు అనేది ఎంత ఉంది? ప్రైస్ పెరిగిందా తగ్గిందా? ఒక 4000 రూపీస్ పెరిగిందండి 24 క్యారెట్కి. 150, 151 ఉండేది. ఇప్పుడు 1,54,000 ఉంది ఇప్పుడు ప్యూర్ బిస్కెట్. అంటే ఫ్యూచర్లో ఇంకేమైనా పెరిగే ఛాన్సెస్ ఉందా? గతంలో మనం చూసుకున్నట్లయితే బంగారం రేటు 1,80,000 వరకు కూడా వెళ్ళింది. దాదాపు ఇంకా పెరుగుతుంది అనుకున్నారు. ఇంత సడన్గా ఇంత ప్రైస్ అనేది పడిపోవడానికి కారణాలు ఏంటంటారు? అంటే 180 వరకు వెళ్ళి మీకు మళ్ళీ 150 వరకు పడిందండి. ఇదంటే ఇప్పుడు ఏంటంటే వార్ వల్ల దానివల్ల ఏంటంటే అందరూ కొద్దిగా పర్చేసింగ్ అనేది కొద్దిగా ఇన్వెస్ట్ చేయట్లేదు. మళ్ళీ ఏంటంటే వారి ఇవన్నీ కొద్దిగా అంతా క్లియర్ అయిపోతే మళ్ళీ రేట్ పెరుగుతుందని అంటున్నారు మార్కెట్లో. అంటే ఎంతవరకు పెరిగే ఛాన్స్? అంటే 160, 165 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి మార్కెట్. అంటే బంగారం రేటుతో పాటు వెండి రేటు ఎంత ఉంది సార్ ఈ రోజు ప్రస్తుతం? వెండి 2.245 ఉందండి ఇప్పుడు. అది కూడా మీకు 380 వరకు వెళ్ళి పడిపోయింది. యాక్చువల్ మొన్నటి వరకు 260, 265 వరకు ఉండేది. ఈరోజు 245 ఉంది ఈరోజు సిల్వర్. అంటే మనం గతంలో చూసాము బంగారం రేటుతో పాటు వెండి రేటు కూడా భారీగా పెరిగిపోయింది. దాదాపుగా 3 లక్షల వరకు వెళ్తుందని కూడా అన్నారు. కానీ ఇంత వెండి అంత 1,70,000కు పడిపోవడానికి రీజన్ ఏంటి? అంటే అప్పుడు ఏంటంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్ అలా ఉండదండి. మార్కెట్ అందరూ సిల్వర్ పెరిగిపోతుందని బాగా టీవీలో దాంట్లో చూసేసి అది అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ పెరిగింది. నాకు తెలిసి ఇప్పటివరకు 2 నుంచి 250 మధ్యలోనే ఉంటుంది అనుకుంటున్నాము సిల్వర్ రేటు. అంటే యుద్ధాల కారణంగా బంగారం రేటు వెండి రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అని అంటున్నారు. కనుక ఫ్యూచర్లో అంటే యుద్ధం అనేది ఆగిపోయిన తర్వాత పెరిగే రేట్ ఏమన్నా ఉందా గతంలో లాగా రేటు ప్రైస్ అనేది? అంటే గతంలో అంత కాకుండా మీకు ప్రస్తుతం అయితే 165 వరకు అయితే వెళ్తుందండి. ఇంకా ఈ మంత్లో ఏంటంటే మీకు మ్యారేజెస్, అక్షయ తృతీయ ఉండే లోకల్ మార్కెట్లో పర్చేసెస్ బాగున్నాయి కాబట్టి మీకు ట్రేడింగ్ బాగుతుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా ఈ మంత్లోనే కొద్దిగా రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే బంగారం రేటుతో పాటు వెండి రేటు కూడా ఫ్యూచర్లో ఏమైనా అదే విధంగా పెరిగొచ్చా సార్? 3 లక్షలకు దాటుతుందని కూడా గతంలో అన్నారు. పెరిగే రేట్ ఏమైనా ఉందా వెండి కూడా? వెండి పెరగకపోవచ్చు మేడం. వెండి 2.5 మధ్యలోనే ఉంటుంది అనుకుంటున్నాము. వెండి అంతగా పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అంటే ఈ నెలలో మనం చూసుకున్నట్లయితే రేట్ అనేది విపరీతంగా తగ్గుతూ వస్తుంది వెనక్కు. అంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది. 1,00,000 తక్కువ కూడా పడిపోతుంది అని అంటున్నారు. ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? 1,00,000కు తక్కువ పడిపోయే ఛాన్స్ లేదు మేడం. మీకు ఏదైనా మీకు 140, 150, 160 మధ్యలోనే ఉంటుంది. ఇంకొక ఈ రేట్ అనేది ఒక స్టాండర్డ్ అవ్వడానికి ఇంకో 6 మంత్స్ వరకు పడుతుంది. మీకు ఈ వార్లు ఇవన్నీ క్లియర్ అయిపోయి కొద్దిగా మార్కెట్ సెట్ అయితే ఒక స్టాండర్డ్కి వస్తుంది గోల్డ్ రేట్. అంటే నిన్నటితో అంటే ఈ వారంలో కంపేర్ చేసుకుంటే బంగారం రేట్ అనేది ఎంతవరకు తగ్గింది? మీకు ఈ దీంట్లో మీకు 157 వరకు ఉండేదండి. మళ్ళీ 148, 145 వరకు కూడా వెళ్ళింది మొన్న ఒక లాస్ట్ వీక్. మళ్ళీ ఇప్పుడు 151, 153 ఆ మధ్యలో ఇక్కడే స్టెబిలిటీగా ఉంది. అంటే బంగారం రేటుతో పాటు వెండి ఎంత తగ్గింది ఇవాళ? వెండి మీకు 280 వరకు ఉండేది, 210 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 245 వరకు 245 ఉంది. 1 వీక్ నుంచి ఇదే రేట్లో ఉంది. ఈ వారం అనేది ఒక 2 వారాల పాటు ఆపేస్తామని కూడా 2 దేశాలు చెప్పినాయి. అంటే ఈ 2 వారాల్లో ఏమైనా స్వల్పంగా పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు నిన్న వారం మొత్తం సీజ్ చేసేటప్పుడు నిన్న 157, 158 వరకు వెళ్ళింది. మళ్ళీ ఈరోజు అది మళ్ళీ వారం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ 150, ఒక 4,000 తగ్గింది మళ్ళీ. అంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ బంగారం తగ్గడం వల్ల ఇన్వెస్ట్ చేయట్లేదని ఇందాక అన్నారు. అంటే పెరిగితే ఒకవేళ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంది? ఇప్పుడు గోల్డ్ కొనేవాళ్ళు అవసరానికి ఉన్నది ఖచ్చితంగా కొంటున్నారండి. మ్యారేజ్ చేసే వాళ్ళు కొనే ఉంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్ అనేది పర్చేసింగ్ లేవు, కానీ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఏమున్నా వాళ్ళు కొంటున్నారు రెగ్యులర్గా. దానికి ఏం ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి రేటు తగ్గిన పరిస్థితులలో కస్టమర్స్ వస్తున్నారా సార్? కస్టమర్స్ అంటే అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారండి. ఖచ్చితంగా కొనాలనుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. అంతే ఇన్వెస్ట్మెంట్ వైజ్ మామూలుగా చూడడానికి వచ్చి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కస్టమర్స్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా ప్రస్తుత పరిస్థితులు ఇవి. ఏదైతే యుద్ధం అనేది కొన్ని రోజులు ఆగిన పరిస్థితిలో కూడా బంగారం రేటు, వెండి రేటు కూడా చాలా తక్కువగా అయింది. మరికొద్ది రోజుల్లో యుద్ధం అనేది ఆగిపోయిన పరిస్థితిలో కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.